డియర్ ఫ్రెండ్స్, ఇది షెవర్లెట్ కంపెనీ క్రూజ్ బండి, డీజిల్ బండి. కస్టమర్ మన వీడియో చూసి కరీంనగర్ నుంచి వచ్చిండు. అయితే ఇందులో ఇది రమారమి 21 సంవత్సరాలు నిండినాయి. దీనికి ఒక 2 లక్షల కిలోమీటర్ కూడా తిరిగింది. అయితే ఏదైనా డీజిల్ బండి 2 లక్షల కిలోమీటర్ తిరిగి 20 సంవత్సరాలు అయినాక ఈ టైప్ ఆఫ్ సమస్య ప్రాబ్లమ్స్ రావటం సహజం. ఇందులో ఏం ప్రాబ్లం అంటే పికప్ ప్రాబ్లం. కస్టమర్కి ఒక పర్టికులర్ స్పీడ్లో 18 ఇచ్చి తర్వాత 100, 110 వరకు ఆ స్పీడ్ రావట్లేదు, పికప్ రావట్లేదు. అది కంప్లైంట్. మేము డయాగ్నోస్ చేసి చెక్ చేస్తాము. దీంట్లో వెళ్ళింది ఏంటంటే దీంట్లో టర్బో చార్జర్ ఉంది. ఈ టర్బో చార్జర్ పనిచేయట్లేదు. అది ఆ పర్టికులర్ స్పీడ్లో ఎంత బూస్ట్ పవర్ ఇవ్వాలో ఆ బూస్ట్ పవర్ ఇవ్వట్లేదు. అందుకోసం ఇప్పుడు ఈ టర్బో చార్జర్ తీసేసి డ్యామేజ్ అయింది కాబట్టి కొత్తది వేయాలి. అయితే ఇందులో సమస్య ఏంటంటే ఈ కంపెనీ బంద్ అయిపోయింది, ఎగ్జిస్టింగ్లో లేదు. కొత్తది వేయాలంటే టర్బో చార్జర్ కాస్ట్ ఎక్కువ ఉంది. దగ్గర 40,000, 45,000 కాస్ట్ ఉంది. ఇంకోటి దీనికి రిపేర్ కూడా చేస్తే రిపేర్ కూడా పెద్ద సక్సెస్ఫుల్ కాదు. ఇంతకుముందు 1-2 కేసులు చూసాం, సక్సెస్ఫుల్ కాదు. అందుకోసమే కస్టమర్ ఏం చేసిందంటే ఆయన ఇంట్రెస్ట్ ప్రకారం రిక్వెస్ట్ చేస్తే మేము ఓల్డ్ మార్కెట్లో దీన్ని ప్రొక్యూర్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ అసలు ఆ ఓల్డ్ మార్కెట్లో అతను పరిచయం ఉన్న వాళ్ళే ఉన్నారు. అతనే మాట్లాడి పంపిస్తే మేము తీసుకొచ్చాము. ఇప్పుడు వేరే యూజ్డ్ కార్లో వెహికల్లో తెచ్చిన టర్బో చార్జర్ మేము ఇప్పుడు దీన్ని ఫిట్ చేస్తున్నాం. ఈ పాత చార్జర్ తీసేస్తున్నాం. ఇది ఎట్లాగో పనికిరాదు. ఈ ప్రాసెస్లో మీకు వీడియోలో ముందు ఫిట్టింగ్ ఎలా అవుతుంది, ఎలా పర్ఫార్మెన్స్ ఉంది తెలియజేస్తాం. ఇప్పుడు మీరు చూడొచ్చు టర్బో చార్జర్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది చూడదు. మీ యూనిట్ టర్బో చార్జర్ ఇప్పుడు లేటెస్ట్గా పెట్రోల్ వెహికల్స్లో కూడా వస్తున్నాయి. ఇది డీజిల్ వెహికల్లో 10 years బ్యాక్ అయితే ఓన్లీ డీజిల్ వెహికల్లో వచ్చేది. ఇప్పుడు డీజిల్, పెట్రోల్ రెండింటిలో వస్తుంది. పెట్రోల్లో ఎందుకు వస్తుంది అంటే పెట్రోల్లో సీసీ తగ్గించింది కాబట్టి 1200 సీసీ ఉన్నప్పుడు ఈ టర్బో చార్జర్ ఆ పవర్ పెంచడానికి, కాంపెన్సేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకోసం ఇప్పుడు సీసీ తగ్గించారు, టర్బో చార్జర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇది టర్బో చార్జర్ యూనిట్ మొత్తం ఈ విధంగా కనపడుతుంది. దీని ఫంక్షన్ ఏంటంటే ఇక్కడ నుంచి ఎయిర్ ఎంటర్ అయితే ఈ నుంచి లోపల ఇంపిల్లర్ ఉంటుంది. హై స్పీడ్తోని ఇది పనిచేస్తుంది. దగ్గర 2 lakhs నుంచి 2.5 lakh RPM ఉంటుంది. RPM అంటే రెవల్యూషన్ పర్ మినిట్. అంత హై స్పీడ్లో తిరుగుతుంది కాబట్టి ఎయిర్ని ఫుల్గా హై ప్రెజర్తోనే కంప్రెస్ చేసి ఇంజిన్ లోపలికి పంపిస్తుంది. అదే స్పీడ్తోని ఇక్కడ షాఫ్ట్ ఉంటుంది, జస్ట్ గ్యాసెస్ని కూడా అదే స్పీడ్తోని సైలెన్సర్ ద్వారా పైకి పంపిస్తుంది. ఈ ప్రాసెస్ ఇలా ఎయిర్ ఎంటర్ అయితే ఇలా ఇంజిన్లో పోతుంది. ఇంజిన్లో కంప్రెస్ అయినాక మళ్ళీ జస్ట్ టర్బైన్లో వస్తుంది. టర్బైన్ నుంచి సైలెన్సర్కి వెళ్తుంది. ఇది ప్రాసెస్. ఇది పవర్ని పెంచడానికి ఈ ఇంజిన్లో ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది డిఫెక్ట్ అయింది, వేరేది ఇస్తాం. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది వెహికల్ వెళ్ళిన పాత టర్బో చార్జర్. ఇది మార్కెట్ నుంచి తీసుకొచ్చిన యూజ్డ్ సెకండ్ హ్యాండ్ టర్బో చార్జర్. దీంట్లో ఈ ఎలక్ట్రానిక్ వాక్యూమ్ రెగ్యులేటర్ వాల్ అని ఉంటుంది. ఇది కూడా డ్యామేజ్ అయింది. ఇది కూడా యూజ్డ్ నుంచి తీసుకొచ్చారు. దీన్ని మేము ఈ వెహికల్కి ఫిట్ చేస్తున్నాం. ఫిట్ చేసి దీని పర్ఫార్మెన్స్, యాక్సెప్టబిలిటీ, క్యాలిబ్రేషన్ కరెక్ట్గా అయిందో చూసేసి దాని రిజల్ట్ కూడా ఈ వీడియోలో తర్వాత చెప్తాం. ఈ టర్బో చార్జర్ పాత టర్బో చార్జర్ ఇది తీసుకొచ్చి బయట పెట్టేసాం. కస్టమర్ తీసుకొచ్చిన టర్బో చార్జర్ ఫిట్ చేసాము. ఇదంతా కంప్లీట్ చేసినాక ఫిట్మెంట్ అంతా అయిపోయినాక లాంగ్ డ్రైవ్ టెస్ట్ డ్రైవ్ తీసుకున్నాం. లాంగ్ డ్రైవ్ అంటే ఒక 20-30 కిలోమీటర్ల దాకా వెళ్ళాము. కస్టమర్ కూడా వెంటనే కూర్చొని ఉన్నాడు. మేము ఆల్మోస్ట్ ఒక 110-115 కిలోమీటర్ల స్పీడ్ వరకు అటైన్ అయినాము. ఇంతకుముందు ఉన్న సమస్య ఏంటంటే 80 కిలోమీటర్లు దాటి పైకి పెరగకపోవటం. ఇప్పుడు 80 కిలోమీటర్ల నుంచి 90, 100, 110 ఆల్మోస్ట్ 115 టచ్ కాలే కానీ అంతవరకు వెళ్ళింది. సో
కస్టమర్కి కావాల్సిన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయింది. బండి కూడా బ్రహ్మాండం జరుగుతుంది. ఎక్సలెంట్ పికప్ ఇంప్రూవ్ అయింది. కస్టమర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. మనం అనుకున్న రిజల్ట్ వచ్చింది. కొన్ని సందర్భాల్లో ఆ పాత వస్తువు సరిగా పనిచేయకుండా కూడా రిజల్ట్ అనేది రాదు. కానీ లక్కీలీ ఇందులో మాత్రం ఆ పాత వస్తువు మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది, మంచిగా పనిచేస్తుంది, సూటబుల్ కూడా అయింది. ఇది ఒక విధంగా ఈ పాత వస్తువులు వాడేటప్పుడు కొంచెం 50-50 ఛాన్స్ ఉంటుంది. అది యాక్సెప్ట్ కావచ్చు, రిజెక్ట్ కావచ్చు. కానీ ఇందులో మాత్రం ఎక్సలెంట్గా ఫిట్ అయింది. రిజల్ట్ కూడా 100% మంచిగా వచ్చింది. థ్యాంక్ యూ.